ఏపీలో వైఎస్ఆర్సీపీ 175కు 175 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభిమానులు. సీఎం జగన్ పేదల మనిషిని తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తారని జోస్యం చెప్తున్నారు. చంద్రబాబు ఎన్ని పార్టీలతో వచ్చినా సింహం సింగిల్గానే వస్తుందన్నారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. వైఎస్ జగన్ నిర్వహిస్తున్నటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయింది. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి జగన్కు తమ సంఘీభావం తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తావు? సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందాయి? సంక్షేమ పథకాలు 5 సంవత్సరాల్లో ఒక్కొక్క ఇంటికి 3 లక్షల నుంచి 2 లక్షలు అట్లా వచ్చినాయి సార్. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, ఏదైతేనేమి ఆరోగ్యశ్రీ ద్వారా అయితే ఆపరేషన్లు కానీ, రైతు భరోసా కానీ ఏదైతేనే 3 లక్షలు 4 లక్షలు కూడా వచ్చినాయి సార్ ఒక్కొక్క ఇంటికి. జగన్ గారు అన్నం పెడుతున్నాడు, ప్రతి ఇంటికి 5,000 గాడికి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దత్తత తీసుకున్నాడు జగన్ గారు. చంద్రబాబు గారు గెలిచాడంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎండిపోయింది, పంటలు ఉండవు, గాలి ఉండదు, వాన ఉండదు. కానీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈసారి చంద్రబాబు లీడర్గా 3 పార్టీలు ఉన్నాయి. ఇటువైపు జగన్ ఒక్కడే సింగిల్గా వస్తున్నాడు. జగన్ పని అయిపోయిందని కూడా చంద్రబాబు అంటున్నాడు కదా. చంద్రబాబు పని అయిపోయింది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చంద్రబాబు మైండ్ పోయింది. మొన్న పోయి అక్కడెక్కడో వైస్ ఛాన్సలర్ తిట్టాడు, ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు ఇది అని చెప్పేసి అని. ఊరికి వచ్చి తిడుతున్నాడు, వాలంటీర్లను తిట్టాడు. రాత్రి ఏమో మళ్ళీ టీవీలో 10,000 ఇస్తానంటున్నాడు వాలంటీర్లకి. వాలంటీర్లు 10,000 ఇస్తానని చెబుతున్నాడు. చంద్రబాబు మాటలు ఎవడు నమ్మడు. చంద్రబాబు పనికిమాలోడు, పనికిమాల ఏదో కుప్పలోనే కలవడాడు, కుప్పానికే నీళ్ళు లేపాడు చంద్రబాబు. సో ఇంకా మనం చూస్తున్నాం కొంతమంది యువకులు పూర్తి స్థాయిలో పచ్చబొట్లు వేసుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. గుండెల మీద వైఎస్ జగన్ ఫోటోలతో పాటు అట్లాగే విజయమ్మ, రాజశేఖర రెడ్డి చిత్రాలను కూడా పచ్చబొట్టు పొడిపించుకున్నటువంటి యువకులను కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా నువ్వు పచ్చబొట్టు వేయించుకున్నావు? అంటే ఆయన చేసిన మంచి అన్న చాలా చేశారు. ఫస్ట్ అధికారం రాగానే 2019లో నాకు మాట ఇచ్చారు, మీ ఇంటికి ఏది కావాలంటే అది చేస్తానమ్మా అని చెప్పారు. ఫస్ట్ అధికారం రాగానే ఫస్ట్ పింఛను మా అమ్మమ్మకే వచ్చింది. చాలా వచ్చినాయి అన్న చెప్పాలంటే. జగన్ గారు మంచి చేశారు కాబట్టి నేను పచ్చబొట్లు వేయించుకున్నా. ఆయన చేసిన మంచి ఎక్కడి పోలేను. ఆయన నమ్ముకున్న కూడా పైన దేవుని కింద ప్రజలందరినీ నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో నేను నడుస్తున్నా. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, బీజేపీ అవని, పవన్ కళ్యాణ్ పార్టీ అవని, చంద్రబాబు నాయుడు పార్టీ అవని, కాంగ్రెస్ రాని, ఎవరు వచ్చినా సింహం సింగిల్గానే వచ్చింది. మేము గెలిపించుకుంటాం. వై నాట్ 175 పక్కా వస్తాయన్న. ఇప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా, అయినా సరే ఎందుకు ఇంత ఎండలో కూడా మీరు అందరూ వస్తున్నారు? జగన్ అంటే అభిమానం అండి మాకు. ఎందుకు ఏం చేశాడంత? ఏంటంటే ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ అని, మరి అమ్మ ఒడి, మరి డాక్టర్ మహిళలు, ఇవన్నీ ఆయన మాకు అన్నం పెట్టారండి. మాకు అంతకుముందు 14 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, అప్పుడేం జరగలేదు ఇవి? అప్పుడు మాకేమి జరగల. ఈయన వచ్చినాక అన్ని కుటుంబాలు పచ్చగా ఉండం. మాకు జగనే కావాలి. వాళ్ళని వ్యవస్థ ఇచ్చాడా? మరి మా కొడుకు మా విషయంలో, మా కుటుంబ విషయంలో ఆ నాన్నగారి టైంలో చదువుకు ఆయన పెట్టుకున్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు, ఈ కొడుకు జగన్ గారి హయాంలో జాబ్ వచ్చింది. ఏది మన సచివాలయం జాబు. అంతా హ్యాపీ. ఆయన కొండలో వస్తుంది, ఆయన కొండలో మనకు ఆదా ఉంది. వచ్చేది జగనే. సింహం సింగల్గానే వచ్చింది. నువ్వు 6 ఉన్నాయి, 7 ఉన్నాయి, వాళ్ళు ఇద్దరు మట్టి కొట్టుకొని పోవటమే. కానీ వాలంటీర్ల వ్యవస్థను కూడా తొక్కేసిన పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎందుకు వాలంటీర్లు అంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీరంతా భయపడుతున్నారు? జనానికి మంచి జరుగుతుంది కాబట్టి ఆయనకి నచ్చట్లేదండి. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏమిటి? ఆయనకు కావాల్సింది ఉద్యోగస్తులు, రైతులు ఎడిపోయినా ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు మన చంద్రబాబు హయాంలో మండలాఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయాం. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక అంతలో పేదల పార్టీ అయిపోయింది. ప్రతి పథకం ఇంటికి వస్తుందండి, ప్రతి పథకం. ఆఖరికి టీడీపీ వాళ్ళకు కూడా కుల మత భేద పార్టీ పూర్వంగా ఏవి చూడకుండా ప్రతి ఇంటికి వస్తుంది పథకం. సో ఎందుకు ఈ వాలంటీర్లు అంటే వీళ్ళంతా కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది? సార్, వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళకి నచ్చింది. ఈయన మంచి చేస్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేపిస్తున్నాడు వాళ్ళ చేత. ప్రతి ఎంత వయసు వాళ్ళకైనా సరే గడప పద్ధతి తీసుకెళ్ళి మంచి చేపిస్తుంటే ఈ పొత్తులు కలుపుకున్న వాళ్ళందరూ చూడలేక వారపోతున్నారు. అది వీళ్ళకి నచ్చట్ల. ముందు మెయిన్ మంచి చేసే కార్యక్రమం ఎవరు నచ్చుతారు? చెడు చేస్తే బాగా నచ్చుతారని వాళ్ళకి ఆశ. ఆయన ఉన్నప్పుడు వర్షాలు పడక కరువులు వచ్చి నానా ఇబ్బంది పడేవాళ్ళు చంద్రబాబు గారు ఆయనలో. కానీ అలాంటిది వాళ్ళు మంచి చేస్తుంటే వాళ్ళు వారలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు గెలవలేరు కూడా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వ్యవస్థనే మన ముందు గెలవలేరు. సో ఇది పరిస్థితి. ఎవరిని గెలిచినా కూడా వీరంతా ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నాయి కాబట్టి ఆ కృతజ్ఞతతో మేమంతా కూడా మళ్ళీ జగన్ రావాలని కోరుకున్నామని చెప్తున్నారు. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఎలాంటి సంక్షేమ పథకం అందలేదు. ఆ కారణంగానే మేమంతా కూడా ఆయన అంటే వ్యతిరేకం అనేది వీరు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, సంతమాగులూరు అడ్రోడ్డు.